శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే 14 మే 2025 రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 5 మాసాల 10 రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు. 12 మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల 5 మాసాల 10 రోజులు ఉంటున్నాడు. అంటే ఈ సందర్భంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ 5 మాసాల లోపల? మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 14 మే 2025 రోజున మృగశిర 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆరిద్ర నక్షత్రంలో 13 జూన్ రోజున ఆరిద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం 13 ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 5 మాసాల 10 రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము. ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన 12 రాశులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఆదాయము, రాబడి, వృత్తిపరమైనటువంటి ఔన్నత్యము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన, తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళ చదువు, ఉద్యోగాలు, సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. ఇక పాండిత్యము, నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాలు ప్రదర్శించడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. భక్తి మార్గంలో ప్రయాణించడానికి,
భక్తి ప్రపత్తులో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము, ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము, తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మేషరాశి వారికి గురువు మిథున రాశిలోకి సంచరించడం మూలకంగా మిథున రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నటువంటి ఈ కాలంలో, ఈ కాల వ్యవధి లోపల మేషరాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారం అనేటువంటిది మేషరాశి జాతకులకు ఎలా ఉంది అనంటే, మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. గురువు 3వ స్థానంలో సంచరించడము ప్రతికూలమే. అంటే అనానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము కనుక శుభ ఫలితాలపైననే ఎక్కువగా మనకు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది గురువు యొక్క సంచారం మూలకంగా జరుగుతుంది. అంటే గురువు మనకు అనర్థము చేయడం అనేటువంటిది తక్కువ మోతాదులో ఉంటుంది. ఒకవేళ గురువు ప్రతికూల సంచారము ఉన్నప్పుడు మంచి పనులు జరగవు, కానీ చెడు ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందున మేషరాశి జాతకులకు భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి ద్వాదశాధిపతి అయినాడు. కాబట్టి యోగకారకమైనటువంటి గ్రహము గురుగ్రహము. అలాంటి గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే తృతీయ స్థానంలో సంచరించడం మూలకంగా మనం గోచార ఫలితాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం గనక గోచార ఫలితాలను ఆ స్థానారీత్యా అంటే గురువు యొక్క ఆధిపత్య రీత్యా కూడాను మనం జోడించి చూసినట్టయితే కొంత డిఫరెంట్గా మనం ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా తృతీయం ప్రతికూలం అనుకున్నాం గనక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ముఖ్యంగా రాబడి పైన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే వృత్తి చేసేటువంటి వృత్తి లోపల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ తృతీయ స్థానము బాధక స్థానం కూడాను కనుక మనం చేసేటువంటి వృత్తి లోపల ఇబ్బందులు ఎదురు కావడం మూలకంగా ఒక క్షణం లోపల మనకేమనిపిస్తుంది అనంటే, ఈ వృత్తి వదిలిపెట్టేసి వేరే వృత్తిలో మనము ఎంటర్ అవుదామా అనేటువంటి ఒక కోరిక కూడాను ఉత్పన్నమయ్యేటువంటి స్థితికి తీసుకువస్తాడు. కాబట్టి వృత్తి లోపల అంటే మనం చేసేటువంటి ప్రొఫెషన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇక కంపెనీ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను తన వద్ద పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి పనివారితో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో కూడాను కొంత మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బాధక స్థానంలో ఉన్నప్పుడు స్నేహితులతో మనము మనసు విప్పి డిస్కషన్ చేస్తాం. వాళ్ళు మనవాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో మనం అన్ని విషయాలను కూడాను వాళ్ళతో చెప్పుకొని డిస్కషన్ చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా స్నేహితులతో జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి లోపల స్నేహితులతో కూడాను, బంధువులతో కూడాను, ఆత్మీయులు దగ్గరి వాళ్ళతో కూడాను మీరు కొంత జాగ్రత్తగానే డిస్కషన్స్ చేస్తూ ఉండాలి. మీ మనసులో ఉన్నటువంటి మాట
పూర్తిగా వాళ్లకు విశ్లేషించి డిస్క్లోజ్ చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు వాళ్ళతో చర్చించి ముందుకు పోవడము మంచిది. ఇక ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వృధా శ్రమ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అనవసరంగా మనము కష్టపడవలసి వస్తుంది. దాని మూలకంగా ఫలితము ఉండదు అని తెలిసినప్పటికీ శారీరకంగా మనం కష్టపడవలసినటువంటి స్థితిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్తగా ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ పెట్టినట్టయితే ఆ లోపాన్ని మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఈ 3వ స్థానంలో సంచరించడం మూలకంగా తర్వాత ముఖ్యంగా దగ్గరి వాళ్లను కొంతమందిని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. అంటే వైషమ్యాలు పెరగడం మూలకంగా దగ్గరి వాళ్ళు ఆత్మీయులు మీకు దూరమయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం వ్యవహరించినట్టయితే కొంతలో కొంత అయినప్పటికీ మనము అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు కనబడతాయి. అంటే చేసేటువంటి ఉద్యోగము మానివేయడము లేదా మనకు ఆ సంస్థలలో ఇబ్బందులు ఏర్పడము, తద్వారా ఆ ఉద్యోగంలో నుండి వేరే ఉద్యోగంలోకి మనం జాయిన్ కావడము, ఇలాంటి మార్పులు కూడాను సంభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయమే ఆలోచించినట్టయితే ఉద్యోగంలో మార్పుతో పాటుగా బదిలీలు, ఒక సెక్షన్లో ఉన్నటువంటి వారిని ఇంకో సెక్షన్కి బదలాయించడము, పనితనానికి గుర్తింపు లభించినప్పటికీ ఏదో మిషతో మనను ఆ పనిలో నుంచి తప్పించడం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ బాగా కనబడుతున్నాయి. అధికారులతో, ఆఫీసులో అధికారులతో వైషమ్యాలు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశాలు ఈ 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు ఉంటాయి. కనుక ఈ 3వ స్థానంలో ప్రత్యేకంగా 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే గోచార ఫలితాలు ఇలా ఉన్నప్పటికీ ఆధిపత్య రీత్యా మనం ఆలోచించినట్టయితే మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినాడు కాబట్టి భాగ్యాధిపతి 3యంలో సంచరిస్తున్నాడు, ద్వాదశాధిపతి 3యంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు మనకు సంతోషకరమైనటువంటి సంచారము. భాగ్యస్థానాధిపతి శుభుడు కనుక అలాంటి గ్రహ గోచార రీత్యా ప్రతికూల స్థానంలో ఉండడం మూలకంగా 50% దుష్ప్రభావము కొంత తొలగే అవకాశాలు ఉంటాయి. కనుక ఓవరాల్గా మనము ఈ పీరియడ్, ఈ 5 నెలల 10 రోజులు మనం చూసినట్టయితే గురువు యొక్క ప్రతికూల ప్రభావము మేషరాశి వారిపైన 50% ఉండే అవకాశమే ఉంది. ఇక మేషరాశి లోపల నక్షత్రపరంగా మనం ఆలోచించినట్టయితే అశ్వని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు ఈ 5 మాసాలు ఎలా ఉంటుంది, మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం విడదీసి విశ్లేషించి చూసినట్టయితే అశ్వని నక్షత్ర జాతకులకు 14 మే నుండి 13 జూన్ వరకు గురువు మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక ఈ మృగశిర నక్షత్రంలో సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక తరువాత ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ఆర్ద్ర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయము 13 జూన్ నుండి 13 ఆగస్టు. ఇది బాగా కలిసి వస్తుంది. అంటే అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్ద్ర నక్షత్రంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయము అనుకూలంగా ఉంటుంది. రాశిపరంగా గోచార రీత్యా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ నక్షత్రపరంగా ప్రత్యేకంగా మనము అశ్వని నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ఈ పీరియడ్ లోపల 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తదనంతరం 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు బృహస్పతి. కనుక ఈ పునర్వసు నక్షత్రంలో సంచరించడము మళ్ళీ ప్రతికూలంగా ఉంటుంది.
అంటే 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది. ఈ క్లాసిఫికేషన్ను మనం చూసినట్టయితే అశ్విని నక్షత్ర జాతకులకు 14 మే నుండి 13 జూన్ బాగాలేదు, 13 జూన్ నుండి 13 ఆగస్టు బాగా ఉంది, బాగా కలిసి వస్తుంది, 13 ఆగస్టు నుండి మళ్ళీ 18 అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది. అంటే మధ్యన ఈ 5 మాసాల లోపల కూడాను మధ్య భాగం బాగా అనుకూలంగా ఉంది అశ్విని నక్షత్ర జాతకులకు. ఇక భరణి నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ప్రథమంలో మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయము చాలా అనుకూలిస్తుంది. అంటే 14 మే నుండి 13 జూన్ బాగా కలిసి వస్తుంది, మళ్ళీ 13 జూన్ నుండి 13 ఆగస్టు ప్రతికూలంగా ఉంటుంది, 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. అంటే భరణి నక్షత్ర జాతకులకు ప్రథమంలో అనుకూలంగా ఉంది, 5 మాసాల లోపల, చివరి లోపల కూడాను అనుకూలంగా ఉంది, మధ్యకాలం కొంత ప్రతికూలంగా ఉంది. ఇక కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే 13 మే నుండి 13 జూన్ వరకు ప్రతికూలంగా ఉంది, 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది, 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు మళ్ళీ ప్రతికూలంగా ఉంది. అంటే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారికి ఈ గురు భగవానుడి యొక్క అనుగ్రహము ప్రథమంలో, చివరి లోపల, అంటే ఈ 5 మాసాల 10 నెలలు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కాలం లోపల మొదటిలో, చివరి లోపల కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రతికూలంగా ఉంటుంది, మధ్యన అనుకూలతను ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగా మనం నక్షత్ర రీత్యా చూసినట్టయితే ఈ ప్రతికూలత మనకు కొంత తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. మళ్ళీ నక్షత్ర రీత్యా డిఫరెంట్గా ఉంటాయి ఫలితాలు. ఆ నక్షత్రం లోపల కూడాను పాదంలో జన్మించినటువంటి వారిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి పాదం గురించి విశ్లేషించడం అనేది వ్యక్తిగత జాతకానికి మనము అనుసంధానం చేసుకొని చూసుకోవడం అనేటువంటిది మంచిది. కానీ నక్షత్ర రీత్యా చూసినట్టయితే ఈ విశ్లేషణ ప్రకారంగా మనకు అశ్విని భరణి కృత్తికా నక్షత్ర జాతకులకు డిఫరెంట్గా ఈ సమయంలో ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఓవరాల్గా మేషరాశి వారికి ఈ 14 మే నుండి 18 అక్టోబర్ వరకు గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని విషయాలలో, కొన్ని పనులలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము, ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో మీరు కాన్సన్ట్రేట్ చేయడము, తర్వాత మనం చేసేటువంటి వృత్తి లోపల కూడాను కాన్సన్ట్రేట్ చేయడము చాలా అవసరము. ఇక ముఖ్యంగా ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. ఈ సమయం లోపల పెంచుకున్నట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా లభిస్తుంది. ఈ విధంగా మేషరాశి జాతకులకు ఈ పర్టికులర్గా 14 మే నుండి 18 అక్టోబర్ వరకు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ఇక వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహారం చేసుకున్నట్టయితే మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.